హాయ్ హలో నమస్తే. ఈరోజు ఆప్టా క్యాటలిస్ట్ వారు నిర్వహిస్తున్న బిజినెస్ సమ్మిట్లో ఉన్నాము మనము. ఐశ్వర్య డైమండ్ స్టాల్ దగ్గర ఉన్నాము. రమణి గారితోటి ఉన్నాము. రమణి గారు ఈ ఐశ్వర్య డైమండ్కి ఫౌండరు. వారిని అడిగి ఐశ్వర్య డైమండ్లో ఏం దొరుకుతుంది, ఆ జ్యువెలరీకి సంబంధించిన విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమణి గారు. నమస్తే అండి. ఐశ్వర్య డైమండ్ అనేది ఎప్పుడు స్థాపించారు? మీరు ఎంఎస్ఎంఈ తోటి కూడా కొలాబరేట్ అయి ఉన్నట్టున్నారు. అసలు ఏంటండి ఇది? ఇది నేను 2005లో స్టార్ట్ చేశానండి. నేను గ్రాడ్యుయేట్ డైమండ్స్ చేశాను జిఐఏలో. జమాలజీ చేశాను. గ్రాడ్యుయేట్ చేశారు డైమండ్ డైమండ్ దాంట్లో. ఓకే ఓకే ఓకే. జమాలజీ చేశాను. గోల్డ్ అప్రైజర్ అంటే గోల్డ్ జ్యువెలరీ రిలేటెడ్ అంతా ఏదైతే ఉన్నాయో అవి దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా ఫస్ట్ స్టడీ చేసిన తర్వాత నేనే మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్ స్టైల్లో చేస్తున్నాను. దానికి సంబంధించే నేను ఎలీప్లో నేను ఒక మెంబర్ని. వాళ్ళు ఏంటంటే మీరు మ్యానుఫ్యాక్చరర్గా ఎంఎస్ఎంఈ తోటి టైఅప్ అయితే ఏదైనా ఎగ్జిబిషన్స్ అవి కూడా మీకు చేయడానికి ఉంటుంది అని చెప్పారని నేను వాళ్ళ ద్వారా ఎంఎస్ఎంఈలో కూడా నేను రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే ఓకే ఓకే. ఇది డైమండ్స్ అంటే ఇప్పుడు గోల్డ్కి సంబంధించి డైమండ్స్కి సంబంధించి అవన్నీ చేస్తుంటారు మీరు? అంతే అండి. గోల్డ్, డైమండ్, రూబీ, ఎమరాల్డ్స్, పోల్కి ఆల్ జ్యువెలరీ కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ చేసి ఇవ్వడం అనేది మా స్పెషాలిటీ. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడేనండి, హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో ఒక చోట బ్రాంచెస్ ఒక స్టార్ట్ చోట చేశారు. ఓకే, ఎన్నాళ్ళైంది స్టార్ట్ చేసి? 20 ఇయర్స్. 20 ఇయర్స్ అవుతుంది. ఏంటి బ్రాంచెస్ మీరు ఇంకా ఎక్స్పాండ్ చేయాలి? బ్రాంచెస్ కంటే కూడా ఎక్కువ కస్టమర్ యొక్క ఇది ఎందుకంటే ఇది కాస్ట్లీ ఐటమ్. బ్రాంచెస్ పెట్టే టైప్ లాంటిది కాదు. ఓకే. దాన్ని బ్రాంచ్ పెట్టామంటే ఎక్కువ రెస్పాన్సిబుల్గా చూసుకునే పర్సన్స్ ఉండాలి. ఓకే ఓకే ఓకే. అందుకని బ్రాంచ్ కంటే కూడా మనకు ఉన్న దాంట్లోంచి డెవలప్ ఎక్కువ చేయగలడం అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము.